నమస్తే, వెల్కమ్ టు నేటి దాత్రి. నేను మీ పవన్. మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమ వీరుడు, తెలంగాణ పెద్దన్నగా పేరుగాంచిన పెద్ది సుదర్శన్ ఈరోజు మన మధ్య లేరనే విషయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం జీర్ణించుకోలేకపోతుంది. ఆయన రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగించింది, ఈ మధ్య ఎన్ని ఒడిదొడుకులు, ఇదంతా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతనికి సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ సాధ్యం. 1974 ఆగస్టు 6 నల్లబెల్లిలో జన్మించిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఇంటర్మీడియట్గా చదువుకున్నారు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో ఆ తర్వాత రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్నారు. నల్లబెల్లి యూత్ అధ్యక్షులుగా, ఆ తర్వాత నల్లబెల్లి బ్లాక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించుకోబడ్డారు. ఆ తర్వాత 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అనేక సార్లు కేసీఆర్కు వెనుదండిగా ఉండి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఏకైక నాయకుడు మన పెద్ది సుదర్శన్ అన్న. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమం చేస్తుంటే వరంగల్ జిల్లాని ఉద్యమంలో ఏకతాటిపైకి నడిపిన మన నాయకుడు పెద్ది సుదర్శన్ అన్న. అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేరు. ఎప్పుడైతే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టారో అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మారిపోయింది. ఆయన రాజకీయ విజయాలు ఓటములు అసమానం, ఎవరికి సాధ్యం కాదు. అది గెలుపు వచ్చినా గర్వంతో తలెగరలేదు, ఓటమి వచ్చినా కుంగి కృషించలేదు. అయితే 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగలి గుర్తుపైన పోటీ చేసి నల్లబెల్లి నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన నాయకుడు. జడ్పీ ఫ్లోర్ లీడర్గా కొనసాగారు. వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తొలినాళ్ళలోనే స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేసి ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 డిసెంబర్లో టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా, 2005 చివరిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇదంతా ఒక నాయకుడికి సాధ్యమా? ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా దాదాపు 8 సంవత్సరాలు పార్టీని ముందుండి వరంగల్ జిల్లాలో నడిపించిన నాయకుడు. ఒక పార్టీని కాపాడుకోవడం, ఆ జిల్లా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాని ఆ పార్టీ 8 సంవత్సరాలు కాపాడుకోవడం అంటే అంత ఆశామాషి కాదు. అది ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తర్వాత పార్టీ పొలిటికల్ బ్యూరో ఏర్పాటైన నాటి నుంచి అది రద్దయ్యే వరకు, అంటే 2006 నుంచి 2014 మధ్య బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. అప్పటికే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం కోసం ఒక అగ్ని జ్వాలతో రగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమ రూపు దాల్చింది. ఆ టైంలోనే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా మొదటి ఏర్పాటున దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఎప్పుడైతే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కానీ పెళ్లి చేసుకోనని 7 సంవత్సరాల బ్రహ్మచర్య జీవితం గడిపిన ఏకైక నాయకుడు మన పెద్ది సుదర్శన్ అన్న. తెలంగాణ రాష్ట్రం రావాలి, నేను పెళ్లి చేసుకోవాలని శపథం పూనారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనే పెళ్లి చేసుకున్నారు. అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు మన పెద్ది సుదర్శన్. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన మొదటి ఎలక్షన్లో 2014లో కేసీఆర్ గారు పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. కానీ అతి కొద్ది మెజార్టీతో ఓటమి పాలయ్యారు, ఓటమి చవిచూశారు. అయినా కానీ ఎక్కడ కుంగిపోలేదు, కృషించిపోలేదు. ప్రజలే నా జీవితం ప్రజల కోసం అంకితమని శపథం పూనుకొని ప్రజలతోనే నిత్యం మమేకమవుతూ వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత 2018లో మరొకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. దాదాపుగా 16 నుంచి 17,000 అఖండ మెజారిటీతో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మామూలు విషయం కాదు అది. ఎందుకంటే ఓటమి వచ్చినా కొంగిపోలేదు, గెలుపు వచ్చినా తలపొగరుతో ఎగరలేదు. తన శేష జీవితం ప్రజల కోసం అంకితం చేశారు. అలాంటి నాయకుడు మన పెద్ది సుదర్శన్ అన్న. అయితే ఆ తర్వాత 2023 ఎలక్షన్లో మళ్ళీ ఓటమి పాలయ్యారు. అయినా కానీ ఎక్కడ పార్టీ మారలేదు. గెలిస్తే పార్టీలో ఉంటా, ఓడిపోతే పార్టీ మారిపోతా అనే ఆయన నినాదం తీసుకోలేదు. గెలిచిన అదే పార్టీ, ఓటమి పాలని అదే పార్టీ అని కేసీఆర్ గారికి తెలంగాణ తొలిదశ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు వెన్నంటి ఉండి ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగొందిన నాయకుల్లో మన పెద్ది సుదర్శన్ అన్న. అలాంటి నాయకుడు వరంగల్ జిల్లా మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చి తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షలో తన వంతు పాత్ర పోషించిన అలాంటి మహానాయకుడు ఈరోజు మన మధ్య లేరు. ఈ జర్నీ ఎంతమందికి సాధ్యమైంది? విద్యార్థి దశ నుంచి ఒక పిఎస్సి సభ్యుడిగా, ఒక సివిల్ సప్లై శాఖలో అత్యున్నత హోదాగా పౌరుడిగా పనిచేశారు. ఇవన్నీ ఎవరికి సాధ్యమే? రాజకీయాలు. ఓటమి వచ్చినా కుంగిపోలేదు, గెలుపు వచ్చినా ఎగిరి పడలేదు. కొంతమంది ఓటమి పాలైతే పార్టీ మారే నాయకులు అయినా కానీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా నా నాయకుడు వెన్నంటి ఉంటానని ప్రజాదరణ పొందిన నాయకుడిగా కేసీఆర్ గారికి వెన్నంటి ఉండి ఉన్నారు. అలాంటి నాయకుడికి మన నర్సన్నపేట ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది. గత 5 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని
కన్నీటి పర్వతంలా చేసి ఈరోజు అందరి గుండెల బరువెక్కేలా మనల్ని విడిచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయనకు విద్యార్థి నాయకుడిగా నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా ఎంతవరకు సాధ్యమేది? అలాంటి నాయకుడు ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో? అనారోగ్య పరిస్థితుల వల్ల ఈరోజు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. స్వరాష్ట్ర కాంక్ష లక్ష్యంగా పెట్టుకొని స్వరాష్ట్రం సిద్ధించినాకనే పెళ్లి చేసుకుంటానని శపథం చేసి స్వరాష్ట్రం ఏర్పడ్డాక పెళ్లి చేసుకుని అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు. పార్టీ మారితే కోట్లు వస్తాయని ఆశలు బలికే ఈ రోజుల్లో పార్టీ మారకుండా అదే నాయకుడికి అడుగు అడుగున తోడై ఉంటూ ఎక్కడ వరంగల్ సభ ఏర్పాటు చేసినా కానీ ముందుండి నడిపించిన మన ధీరశాలి. ఎప్పుడు బాధపడలేదు, ఎప్పుడు ఆ పెదాల మీద చిరునవ్వు తరగనివ్వలేదు. ప్రతి మనిషిని తన మనిషిగా అనుకున్నాడు. ప్రతి ఇల్లు తన కుటుంబంగా అనుకొని ఈరోజు వరంగల్ కాదు తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్నగా ఉండి అంతే దగ్గరలో దూరం అయిపోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి మనిషిని శోకసంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన మన పెద్దన్న ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రాజకీయ ఉద్దండు, రాజకీయ ధీరుడు, ఒక ధైర్యశాలి, తన శేష జీవితం ప్రజలకి అంకితం చేసిన మన పెద్ది సుదర్శన్న ఇక మన మధ్య లేరు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.